కానీ మనం శ్రద్ధ అనేటటువంటిది ప్రధానం. అందుకనే ఉపనిషత్తులు చెప్పేది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైనా జ్ఞానం వచ్చేది ఎవరికి శ్రద్ధ ఉందో వాడికి మాత్రమే ఉపనిషత్ సారాంశం చెప్తాను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, వాడికి మాత్రమే జ్ఞానం వస్తుంది. కాబట్టి ఈ శ్రద్ధ అనేటటువంటిది నీకున్నా లేకపోయినా నీకు అవసరంలా. మహాత్ముడు ఎదురుగుండా వెళ్ళి నువ్వు కూర్చో, నీకు లేకపోయినా వాడి యొక్క ముఖ కవళికల్ని చూడటం వల్ల ఆ మహానుభావుడితోటి కాసేపు ఆ పాదస్పర్శ ఆయన ఉన్నటువంటి గాలి చుట్టుపక్కలది తాకటం వల్ల నీకు తెలియనటువంటి ఒక శ్రద్ధ వస్తుంది. తర్వాత సంభాషణం, ఆయన మాట్లాడతాడు కదా, ఆ మాట్లాడినప్పుడు చాలా విశేషమైనటువంటి జ్ఞానం. ఏ జ్ఞానం వస్తుందయ్యా అంటే మొత్తము బ్రహ్మాండంలో ఉండేటటువంటి నేను భూమి మీద చెప్పట్లా, ఈ జగత్తు చెప్పట్లా, బ్రహ్మాండంలో ఉండే అన్ని నీళ్ళల్లో నువ్వు స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో తత్క్షణం మహానుభావుడితో మాట్లాడితే అలాంటి పుణ్యము, అలాంటి మహత్తరమైనటువంటి స్థితి నీకు లభిస్తుంది. అందుకని మామూలుగా నేను శుద్ధ ఆనంద అన్నా కాదు, నిత్యము. నిత్యము అంటే అహరహం, అనుక్షణము. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా నీకు అవసరమైనటువంటి జ్ఞానము తప్ప ఇతరమైనది లభించదు. ఇందాక ఆ విహెచ్పి మిత్రులు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట చెప్పారు. సందుకో అద్భుతమైన శిక్షణ కేంద్రం ఉండాలి అని. ఏమో కానీ సందుకో బ్యూటీ పార్లర్ ఉందా లేదా? ఉందా? ప్రతి సందు 2 ఉన్నాయట. ఈయన బాగా ఎక్కువ చూస్తున్నారు. 2 బ్యూటీ పార్లర్లు ఉన్నాయట. ఏమో కానీ సందుకు ఒక బుద్ధి పార్లర్ ఉండాలా ఉందా? బ్రహ్మాండంగా తయారై వచ్చి దిగ్గగా మాట్లాడితే వాడిని ఏమంటారు? వాడి రూపం చూస్తారా? వాళ్ళలోంచి వచ్చేటువంటి మాటలు, ఆవేశం చూస్తారా ఎవరైనా? ఆ మాట ఎంత పద్ధతిగా ఉంది, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఇదే కదా. కాబట్టి సందుకి 2 బ్యూటీ పార్లర్లు ఉన్నాయి, కనీసం ఒక్క బుద్ధి పార్లర్ అయినా మనం పెట్టుకున్నామా? మన పిల్లలకి ఆ బుద్ధి పార్లర్ లో కాసేపైనా మేకప్ చేయిస్తున్నామా? చప్పట్లు కొట్టట్లేదా? సరే, మళ్ళీ మొదలు పెడతా చప్పట్ల మీద. ఏం లేదమ్మా, మంచి విషయం ఏదైనా చెప్పినప్పుడు మీరు చప్పట్లు కొట్టారనుకోండి, నేను ఆగిపోతాను. నన్ను ఆపడం కోసం మీరు చప్పట్లు కొట్టి ఆ విషయాన్ని మళ్ళీ పునః గుర్తు చేసుకోవాలి ఒకసారి. చప్పట్లు ఆనందంతో కొట్టడం కాదు, నన్ను ఆపాలి. ఎందుకంటే తర్వాత ఇంకో విషయం చెప్తా కదా, నన్ను ఆపితే మీకు ప్రయోజనం. అందుకని గట్టిగా ఒకసారి చప్పట్లు. మా అవధాని ఇందాకే చెప్పాడు, పిల్లవాడు అద్భుతంగా అప్పుడే అష్టావధానం చేస్తున్నాడంటే చాలా గొప్ప విషయం. చాలా ఉన్నతోన్నత స్థితికి అతన్ని రావాలని కోరుకుంటూ, నాకు మైక్ ఇస్తే మేము ఎంతసేపు అయినా మాట్లాడుతూ వెళ్ళిపోతాము అని చెప్పాను. నేను కూడా అంతే, మైక్ ఇస్తే మాట్లాడాలి, గంటల తరబడి మాట్లాడాల్సి వస్తుంది. అయితే మీరు చేసేటటువంటి మేలు ఏమిటో తెలుసా అమ్మా? ఒక 5 సెకండ్లో 10 సెకండ్లో చప్పట్లు కొడతారు కదా, మీరు అనుకుంటున్నారు అవి చప్పట్లని. అమ్మయ్య నాకు రెస్ట్ ఇచ్చాడు రా అని కొంత అనుకుంటుంది లోపల నుంచి, అందుకని చప్పట్లు కొట్టాలి. మీకు ప్రయోజనం, నాకు ప్రయోజనం. గట్టిగా కాబట్టి మహాత్ముల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు? మరి చెప్పేది ఏమిటి? ఆయన బ్రహ్మాండంగా జిమ్ముకెళ్ళు, ఏంటి హాయిగా ప్రశాంతంగా నీ ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద పడు, నీ ఇంద్రియాలను నువ్వు నియంత్రణ చేసుకోవక్కర్లేదు, బాగా ఏం కావాలంటే అది తిను, ఏం కావాలంటే అది తాగు. ఇది చెప్పరు కదా, ఇది టీవీలన్నీ చెప్తూనే ఉన్నాయి. ఏమో చెప్తున్నా చెప్పట్లేదా? ఇంతకీ దీపం ఆరిపోయిందా, ఇంకా నడుస్తోందా టీవీలో? ఏమో ఇంకా ఉందా కార్తీక దీపం? నేను పుట్టినప్పుడు కూడా మొదలైనట్టుంది. అది ఎప్పటికైతుందో ఇప్పటికి తెలియదు. ఆ దీపం ఆడదు, చూసే వాళ్ళు ఆగరు, దాన్ని చూస్తూనే ఉంటారు ఎంతకాలం ఉన్నా సరే.
ఏమా పోనీ ఇంకోటి ఏమైనా ఉందా? అది కూడా పోయిందా? అదేదో గుప్పెడంతా మనసు అంటారు ఉందా? అది అయిపోయిందా అమ్మా? కనీసం అయిపోయిందనైనా మన మనస్సుని కాస్త విశాలం చేసుకున్నామమ్మా. మనస్సుని విశాలం చేసుకోవాలి. ఇది ఎవరు చెప్పాలి? మహాత్ములు చెప్పాలి. ఈ నిత్యశుద్ధానందగిరి స్వామి వారు లాంటి వాళ్ళు, ఏ భారతీ తీర్థ మహాస్వామి చరణంలో, ఏ విధుశేఖర భారతి మహాస్వామి చరణంలో, లేదు అద్భుతంగా మన పక్కనే ఉండి పరమాత్మానందగిరి స్వామీజీ వారు, లేదు ఇతరమైనటువంటి స్వాముల వారిలో వాళ్ళు చెప్పాలి. ఏం చెప్పాలి అంటే, పిల్లవాడిని బుద్ధి పార్లర్కి పంపిస్తే, వాళ్ళ దగ్గరికి పంపిస్తే అప్పుడు వాళ్ళు చెప్తారు, ఆయన మన వివిధం ప్రోత్వా శుద్ధం అశుద్ధం మేవచ. శుద్ధం కామ వివర్జితం, అశుద్ధం కామ సంకల్పం. నీ మనస్సు రెండు రకాలుగా పనిచేస్తుంది అబ్బాయి. శుద్ధము అశుద్ధము అని రెండు రకాలుగా పనిచేస్తుంది. చేస్తుందా చేయదా అండి? మనస్సు రెండు రకాలుగా పనిచేస్తుంది. మన లోపల ఉండేటువంటి కోరికలన్నీ వదిలిపెడితే అప్పుడు నిత్యశుద్ధానందగిరిలాగా పరమశుద్ధులమవుతాం. వారి దగ్గరికి వెళ్లకుండా బయట ప్రపంచంలో సీరియల్స్ చూస్తూ కూర్చుంటూ, వార్తలు చూస్తూ కూర్చుంటూ, సినిమాలు చూస్తూ కూర్చుంటే అశుద్ధమేవచ్చు. నిత్యశుద్ధమా అశుద్ధమా మనమే నిర్ణయించుకోవాలి. మనస్సు ఏం చేస్తుంది? రెండు పనులు చేస్తుంది. మనస్సు ఏం చేస్తుందమ్మా? ఒక కత్తెర చేసే పని చేస్తుంది, సూది దానం చేసే పని చేస్తుంది. అంతేనా? నిజమేనా నేను చెప్పింది? మనస్సు ఏం చేస్తుంది? రెండు పనులు చేస్తుంది. ఒకప్పుడు కత్తెరలాగా పనిచేస్తుంది, ఒకప్పుడు సూది దానం. ఎప్పుడైనా మీరు వంట చేసినప్పుడు ఎంత బాగా వంట చేసిందో, భలే రుచిగా ఉంది, ఆహా ఈ మహాతల్లి ఎంత గొప్పది, ఈమెను మించిన వాళ్ళు లేరు, వంట అంటే ఈవిడే, అరే కుట్టండి రా వీడు మనవాడు, కుడతావా కుట్టవా? అదే చిన్నవాడు ఏడ్చినట్టుంది, ఇదేం వంట, ఇది వంట, మొన్న వాళ్ళింట్లో తిన్నా, అది వంట అన్నాడు అనుకోండి, కత్తిరించండి రా వీడిని, వీడు మనవాడు కాదు, వీడిని బయట పడేసేయండి అంతే. అయితే విషయాన్ని తెచ్చి లోపల పెట్టుకుంటుంది, లేదా విషయాన్ని కత్తిరిస్తూ ఉంటుంది. రెండే పనులు చేస్తుందండి. తీసుకొచ్చుకొని జతపరుచుకుంటామా, కత్తిరించి బయట పారేస్తామా? ఈ రెండే మనం ఆలోచించాల్సినటువంటిది. భౌతికమైనటువంటి విషయాల్ని కత్తిరించడం, ఆత్మతత్వాన్ని కుట్టుకోవడం, ఇది మహాత్ములు చెప్పేటటువంటి నిజమైనటువంటి బోధ. అందుకనే సంభాషణం సర్వతీర్థకమం. సర్వతీర్థకమం, అన్ని తీర్థాల్లో స్నానం చేస్తే ఏ పుణ్యమో అలాంటి పుణ్యం ఈ ఉపాధికి కలుగుతుంది మహాత్ముల దగ్గరికి వెళ్తే. అందుకనే ఆరాధన ఎందుకు చేసుకుంటున్నామమ్మా? ఇవాళ వారిని గుర్తు చేసుకుంటున్నాము అంటే మన మనస్సుల్లో వారు అంత ప్రభావాన్ని చూపించారు. ఆ ప్రభావం మనం చూపించకపోతే ఇవాళ ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చుంటాం మనం అందరం? అవసరమే ఉంది. కాబట్టి ఆ మహాత్ముల యొక్క ప్రభావము మన జీవిత ప్రయాణంలో, తల్లి అన్నం పెడితే ఈ జన్మకి, తండ్రి సంపాదించి చదువు, ఇతరమైనటువంటి భాగ్యమైనటువంటి చదువులన్నీ ఇస్తే ఈ జన్మకే. కానీ ఒక్కసారి గురువు దగ్గరికి కనుక మనం వెళ్ళామా, అది ఈ జన్మతోటే అంతమైనా కావచ్చు, ఇంకో జన్మంటూ ఉంటే ఏ ఇబ్బందులు లేకుండా ఎప్పటికి అవసరమైన సామర్థ్యాన్ని అప్పుడు ఇచ్చేటటువంటి ఒక కర్మకారుడు పని కూడా చేసిన వాడు అవుతాడు. అది గురువు యొక్క గొప్పతనం. ఇవాళ ఆయన చెప్పినటువంటి బోధ ఈ శరీరంతో పోదమ్మా. ముక్తుడైతే ఇద్దరితోటే పోతుంది, కాదు ఇంకో జన్మ ఉంది అనుకోండి, అప్పుడు ఆయన ఇచ్చిన అస్త్రశస్త్రాలతోటే మన ఉత్తర జన్మ ఉంటుంది. సీమతామపిగే. కాబట్టి మహాత్ముల దగ్గరికి వెళ్తే, మీరు నదిలోకి వెళ్తే ఆరిపోగానే అయిపోతుంది. మహాత్ముల దగ్గరికి వెళ్తే శరీరం పోయినా పోదు, ఉత్తర జన్మల్లో కూడా ఈ జ్ఞానమే మీ వెంట వస్తుంది. అందుకనే సంభాషణం సర్వతీర్థ సమం. ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు? నేను నాకు చెప్పినట్టు 1 గంట దాటితే అందరూ రామచంద్ర అంటారయ్యా ఇక్కడ అని మా ఆధాని గారు చెప్పారు. అంటారా అనరా అమ్మా? రామచంద్ర అని ఎప్పుడు అంటాం?
అమ్మా అన్నమో రామచంద్ర అంటాం కదా. కాబట్టి ఇంకో 4 నిమిషాల సమయం ఉంది నాకు. ఈ 4 నిమిషాల్లో నేను చెప్పుకుంటూ పొమ్మంటే సాయంత్రం దాకా కూడా చెప్తాను. నాకేమి ఆకలి కంగారు బాధ ఏం లేదు. ఎందుకంటే సత్యన్నం తిన్నమ్మ మొగుడు సత్యన్నం తిన్నమ్మ మొగుడాకలి ఎరగదని ఒక సామెత ఉంది. ఏమా తెలుసా ఈ సామెత ఎక్కడి నుంచి పుట్టింది అనేది? ఓసారి చక్కగా ఇంట్లో ఇల్లాలకి చెప్పాడు, అమ్మ పెళ్ళైన కొత్తల్లో నాకు ఎప్పుడూ కోపం రాదు, కానీ టైంకి అన్నం పెట్టకపోతే మాత్రం చచ్చేట కోపం వచ్చింది, కొట్టినా కొడతాను అన్నాడు. అనుకుంది పాపం. ఎప్పటికప్పుడు వాడు పొలం పనులకు వెళ్ళేవాడు, మధ్యాహ్నం అయ్యేటప్పటికి అన్నం తీసుకొని వెళ్తుండేది. ఒక రోజు సాధారణంగా మీకు ఒక రహస్యం చెప్తాను. మగవాడు అబద్ధం కనుక ఆడితే సున్నం కూర్చున్నట్టు ఉంటుంది, గోడ తడిక పెట్టినట్టు ఉంటుంది. తడిక పెడితే ఉంది సర్పంగానే తెలిసిపోతుంది. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే సున్నం పూసినట్టు ఉంటుంది, చక్కగా చెప్పగలుగుతారు అని అంటారు. నిజమో కాదో మనకి తెలియదు. కాకపోతే ఈ వినికిడి ఉంది బయట ప్రపంచంలో. అయితే పాపం ఆ తల్లి చక్కగా పడుకుంది. ఓ రాత్రి ఏదో చద్దన్నం మిగిలితే తిన్నది, పడుకుంది. సమయానికి అన్నం వండలేకపోయింది. మొగుడేమో పగపగ అంటే ఆకలితోటి పొద్దుటి నుంచి పొలం పని చేసి అల్లాడిపోతున్నాడు. ఉన్నట్టుండి వెనుక వచ్చింది. అమ్మో సమయం అయిపోయింది, ఇప్పుడు నా మొగుడు నన్ను నచ్చేట్టు కొడతాడు, ఏదో ఒకటి చెయ్యాలి అని అన్ని బియ్యం మూట కట్టింది, అన్ని కందిపప్పు మూట కట్టింది, అన్ని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కూర అన్ని చక్కగా మూట కట్టింది. అక్కడికి వెళ్ళింది. ఆలస్యం అయింది కదా, సత్యపప్పులు ఆలస్యంగా వస్తావని పట్టణ ఒకటి కొట్టాడు. కొట్టేటప్పటికి పతివ్రతనైనటువంటి నన్ను నువ్వు కొడతావా, నన్ను ఇంత మాట అంటావా ఆలస్యమైందని. నేనే కనుక నిజంగా పతివ్రతనైతే నేను వండిన అన్నం బియ్యం అయిపోగాక, పప్పు అయిపోగాక, మిరపకాయలు మిరపకాయలు, చింతకాయలు చింతకాయలు, ఏ తేలికది విడిగా అయిపోగాక అనగానే మూట తెచ్చాడు మొగుడు. బాబా ఆవిడెంత పతివ్రత, మహానుభావురాలు, ఆహా మహాపతివ్రత, నిన్నే నేను కొట్టింది అని చచ్చే ఆకలేస్తోంది. అప్పుడప్పుడు ఆడవాళ్ళ అబద్ధం కూడా నిలవదు. చచ్చే ఆకలేస్తోంది, మీ పాతివ్రత్యంతో మళ్ళీ బియ్యాన్ని అన్నాం, పప్పుని పప్పు, కూరని కూర చేయవే అన్నాడు. అదైతే అవుతుంది కానీ ఇది అవుతుందా? అబద్ధాలు ఆడతావే అని ఇంకో 2 ఎక్కువ వీకాడు. కాబట్టి అన్న సమయం, మనకి భోజనం సమయం అయింది. కాబట్టి భోజనాన్ని ఆపితే కోపము అనేది వస్తుంది. ఇంతసేపు ఇంతమంది చెప్పింది విన్నాక అంత తింటేదంత తృప్తి రాదు కదా తింటే తప్ప. కాబట్టి దాన్ని చూసుకొని 4 నిమిషాల్లో వదిలేస్తాను. భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది, ధ్యాయతే విషయాన్ పుంసః. మనం ఏం చేస్తూ ఉంటాం, నిరంతరం ఏదో ఒక విషయానికి అనుబంధం అయిపోతాం. ఎలా అంటే టీవీలో సీరియల్ వస్తుంది. సీరియల్లో కోడలు విషం పాలల్లో కలుపుతుంది. ఆ రోజు శుక్రవారం ఏమా, శుక్రవారం సాయంత్రం సీరియల్లో, శనివారం సాయంత్రం సీరియల్లో చక్కగా పాలల్లో విషం కలుపుతుంది. ఆ పాలు తీసుకెళ్తుంది, మెల్లిగా నడుచుకుంటూ అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తగారికి ఇస్తుంది. ఎపిసోడ్ అయిపోతుంది. ఆ మరుసటి రోజు ఆదివారం దుబ్బదగా ఇంకా మళ్ళీ సోమవారం రాత్రి ఆ సీరియల్ వచ్చి అత్త తాగిందా లేదా తెలిసిందాక వీళ్ళకి నిద్ర పట్టించాలి. తాగుతుందా తాగదా, తాగుతుందా తాగదా, ఏం చూసినా ఫోన్ చేయడం, జై ఇక్కడ దాకా వచ్చింది, తాగుతుందంటావా తాగదంటావా, మాట్లాడుకోవా, అక్కడ తాగుతుంది అనమాట. కాబట్టి ధ్యాయతే విషయాన్ పుంసః. అది చూసాం. సంగస్తేషూపజాయతే. ఇక సోమవారం సాయంత్రం దాకా ఇదే పట్టుకుంటుంది. సోమవారం సాయంత్రం అయినా తాగుతుందా అంటే అది తాగడానికి గ్లాసు చేతిలో పెట్టి బాటొచ్చి వీడొచ్చి తల తిప్పి మ్యూజిక్ అయినప్పటికీ అయిపోతాడు. మంగళవారానికి వాడిగా ఆ గ్లాసులో తాగేది 3 రోజులు చూపిస్తాడు వాడు. ఆ టెన్షన్ ఇట్లా ఉండాలని ఇది చూపించడానికి యాడ్ మళ్ళీ ఆదివారం మర్చిపోతారేమో అని మళ్ళీ మధ్యలో సినిమాలలో ఇంకోటో యాడ్ వేస్తాడు దాన్ని. ఇక వీళ్ళు అక్కడే కూర్చొని ప్రశాంతంగా దాని మీద తిరుగుతుంది. అవునా? సంగస్తేషూపజాయతే. ఏమైతుంది? సంగాత్ సంజాయతే కామం.
ఇప్పుడు మీకు కోరిక పుడుతుంది, అది తాగుతుందా తాగదా నాకు తెలియాలి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు 2 ఏళ్ల? అది ప్రపంచ వ్యాప్తమైన పెద్ద చర్చనీయాంశమైన విషయం. పొక్కలో కూడుందా లేకపోయినా అది మాత్రం కావాలి ప్రతివాడికి, అవునా కదా? అంటే మన లోపల అది ఏం చేస్తుందయ్యా అంటే ఒక తెలియనటువంటి కోరిక, అది దాన్ని నేను తెలుసుకోవాలి. కామాత్ క్రోధోభిజాయతే. ఎప్పుడైతే మనకి తెలియదో ఉన్నట్టుండి మొగుడు కరెక్ట్ గా ఆ పాల గ్లాస్ ఇట్లా ఇచ్చేటప్పుడు పెట్టాలి, ఏమేమి అన్నం పెట్టాలి. ఇప్పుడు అడిగేది ఒకప్పుడు పతివ్రతలు అంటే అన్యోన్య దాంపత్యం అంటే ఏంటండి అని ప్రశ్న వేశాం. మొగుడు మాట పెళ్ళాం, పెళ్ళాం మాట మొగుడు, ఇద్దరూ విని నడుచుకుంటూ వెళ్తే దాన్ని అన్యోన్య దాంపత్యం అనేవారు. ఎప్పుడు కలికాలం ప్రవేశించక ముందు. ఎప్పుడది 1947 ఆగస్టు 15. అప్పుడేనా పిల్లవాడు చెప్పాడు, నేను అడిగితే ప్రశ్న, అరే కలికాలం ఎప్పుడు వచ్చిందిరా అంటే ఎవడు చెప్పలా. ఒక్కటి లేచి 1947 ఆగస్టు 15 అండి అన్నాడు. ఆ తర్వాత నుంచే మనకి మన ధర్మాన్ని ఇంకా పరుగునపరుచుకునేటువంటి పనులు చేసుకుంటున్నాం. మీరు గమనించుకోండి, అంతకు ముందు ఉన్నటువంటి శ్రద్ధ, అంతకు ముందు ఉండేటువంటి ఆ నిష్ఠ అన్ని చాలా మటుకు తగ్గిపోయింది, అవునా? సరే, చక్కగా బ్రహ్మాండంగా ఆ పాల గ్లాస్ తీసుకొని వెళ్ళి ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఏంటి అన్యోన్య దాంపత్యం అంటే? ఈ కాలంలో భార్య భర్త ఒకటే సీరియల్ చూస్తే అది అన్యోన్య దాంపత్యం. లేదంటే ఏముంది, బొమ్మలో పడవే. అందుకని మొగుడైనా సరే తోడు పుస్తకాలు భార్య ఏ సీరియల్ చూస్తుందో అదే చూస్తే వాడికి ఆపరం ఉన్నట్టు. అది పరిస్థితి వారి రోజున. ఇంత తృప్తిగా ఆనందంగా బతికేస్తున్నాం. అమ్మా, ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు చప్పుట్లు కొట్టారమ్మా, ఆడవాళ్ళు కొట్టండి. వాళ్ళకి సపోర్ట్ ఏంటో. నేను ఒకసారి ఐఐటి చెన్నైలో లెక్చర్ ఇస్తున్నాను, ప్రొఫెసర్లు అందరు కూర్చున్నారు. ఓ చిన్న మాట అడిగా. ఇవాళనే నేను పేపర్లో ఒక రిపోర్ట్ చూశానండి, రోజుకి మగవాళ్ళు 500 మాటలు మాట్లాడితే ఆడవాళ్ళు 1000 మాటలు మాట్లాడతారు అంటే నేను నిజమేనా అమ్మా అని అడిగా. ఎందుకు అన్నా, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. ఒక అమ్మాయి లేదు చెప్పిందండి, మళ్ళీ ఆ ప్రశ్న ఈ రోజు దాకా బహిరంగంగా ఎవరిని మీరు చెప్పండి అని నేను అడగల, అంత బాగా చెప్పింది సమాధానం. ఎందుకమ్మా 1000 మాటలు ఆడవాళ్ళు మాట్లాడతారు అంటే ఆమంది, మరి ఏం చేయాలండి, మగవాళ్ళకి ఏది 2 సార్లు చెప్తే తప్ప అర్థం కాదండి. అమ్మా నీకు నమస్కారం తల్లి, ఇక మళ్ళీ చస్తే జీవితంలో ఈ ప్రశ్న అడగకూడదు, అలా ఉంటుంది. కాబట్టి ఏమైంది, ధ్యాయతే విషయాన్ సంగస్తేషుపజాయతే సంగా సంజాయతే కామం. మీరు ఆ సీరియల్ చూస్తున్నప్పుడు ఎందుకు మీకు కోపం వస్తుంది ఒక్కసారి ఆలోచించండి.